కాలనీ వాసులకి నమస్కారం. ఈ బతుకమ్మ ప్రోగ్రాం విషయమై మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాము. వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రోగ్రాం చేద్దామని 2-3 డేస్ కింద మేము మీకు అందరికీ ఇన్విటేషన్ పంపించాము. దాని విషయమే అందరికి చెప్పడానికి వీడియో చేస్తున్నాము. ఎలాంటి కారణాల వల్ల మేము ఏం చేయబోతున్నాం అనే విషయాలు చెప్పుకోవడానికే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు బతుకమ్మ ప్రోగ్రామ్ అండ్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అవన్నీ కొంచెం ప్రోగ్రామేషన్ కొండా లక్ష్మణ్ బాపూజీలో చేద్దామని అనుకున్నాము. కాకపోతే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో, జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన రచ్చ అందరికీ తెలిసిన విషయమే, కాలనీ విషయాలు. కాకపోతే ఇక్కడ ఒకటి గుడి ప్రాంగణంలో కూడా దుర్గామాత పెడుతున్నారనే విషయం తెలిసింది, అది కూడా అఫీషియల్గా. ఇంకొకటి యాట కృష్ణ మళ్ళీ మేస్త్రి కిషోర్ కుమార్ గారు వాళ్ళు ప్లాట్లు క్లీన్ చేసి అక్కడ కూడా పెట్టారు. కాలనీలో విభజించొద్దు అనే ఉద్దేశంతో ఇప్పటివరకు అందరూ అనుకున్నది కలుపుకొని పోవాలనుకున్నాం. మేము అదే దృష్టితో చూసాము ఇప్పటివరకు కూడా. ఇది కూడా పోటీ మీద పోవద్దు, అమ్మవారి విషయంలో కూడా పోటీ ఉండొద్దు మాకు అని చెప్పి మేము దీని విషయంలో మీకు అందరికీ, భక్తులకి, కాలనీవాసులకి, మెంబర్లకి అందరికి చెప్పడానికి ముందుకు వచ్చాము. అయితే కాలనీ విషయంలో మనం అందరం మా అసోసియేషన్ తరఫున అందరం మాట్లాడుకోవడం జరిగింది. మనం విభజించినట్టు ఉండొద్దు, భక్తులను కూడా విభజించొద్దు. ఒకరు ఇక్కడ వెళ్ళాలా అక్కడ వెళ్ళాలా, లేడీస్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము కూడా అహర్నిశలు ఆలోచిస్తున్నాం. మా ఆలోచన కూడా అదే ఒకే విధంగా ఉంటుంది. అందరిని కలుపుకునే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. కాకపోతే మన కాలనీలో ఉన్న పెద్దల సలహాలు కూడా తీసుకుందామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పాము. అందరం కలిసి చేద్దాం, ఒకే దగ్గర చేద్దాం అనుకున్నాం. ఒకే అసోసియేషన్, ఒకే పండుగ, ఒకే ఫెస్టివల్ అనే ఉద్దేశం మన అందరిది. కాకపోతే ఈ మధ్యన మళ్ళీ రాజకీయం మొదలుపెట్టారు. ఎవరిది వాళ్ళు అదంతా విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. దీంట్లో దేవుని విషయంలో కూడా మన అందరం పోటీకి పోవద్దు, ఇక్కడ మనం భక్తులని విభజించొద్దు, కాలనీని విభజించనొద్దు అనే ఉద్దేశంతో మేము అమ్మవారి ప్రోగ్రాం అనేది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇంకో విషయం, బతుకమ్మ విషయం మాత్రం బతుకమ్మ యథావిధిగా జరుగుతుంది సూర్యనారాయణమూర్తి పార్కులో ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ సమయం అవన్నీ మేము తెలియజేస్తాం తొందరలో. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, వీళ్ళు విభజిస్తున్న పరిస్థితులను బట్టి వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇంకో కూటమిలాగా ఉండకుండా అందరు సహకరించాలనే ఉద్దేశంతో అందరు ఒకటే ఉండాలి, ఒక అసోసియేషన్, ఒక ఫెస్టివల్ అనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాము. మీరు ఇదంతా మన్నిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ నవీన్ గౌడ్.